వెల్కమ్ బ్యాక్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటి వరకు సర్వేనే జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో. దేన్ని ఆధారం చేసుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఊహాజనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము గట్టిగా చెప్తా ఉన్నాము, ఇది అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే. నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి, బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం. ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచినట్టు సందర్భం. ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అసలు ఏమీ ఇయ్యలేని రాజకీయ పార్టీలు, ఇన్నాళ్ళు బీసీని అనగదొక్కిన రాజకీయ పార్టీలు, బీసీలంటే పడక బీసీని సర్వనాశనం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొంతలనేని సంఖ్యలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏముంది మీ దగ్గర ఆధారం? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. స్పష్టంగా జాగ్రత్తగా దాదాపు 1,00,000 మంది పైగా ఎమ్యూనినేటర్స్తో రోజుకు 8 నుంచి 10 ఇళ్ళు మాత్రమే సర్వే చేసి పకడ్బందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది. ఏవో మాటలు చెప్పి దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదివరకు ఎడారిలో ఉన్నాం మనం. బిందెడు నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుకుంటూ పోయి దాన్ని తలదన్నే విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక చక్కటి అవకాశం. ఇది రాహుల్ గాంధీ గారి పుణ్యమాని వచ్చినటువంటి అవకాశం. కొన్ని వాస్తవాలు గ్రహించుకోవాలి. రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని గత సంవత్సరంన్నర కాలంగా దీన్ని వకాలత చేస్తుంటే ఉత్పన్నమైనటువంటి ఆలోచన. ఇలా అగ్రవర్ణానికి చెందిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని పాటిస్తూ పకడ్బందీగా దాన్ని సర్వే రూపంలో తీసుకురావడం జరిగింది. ఇవాళ ప్రతి బీసీ బిడ్డ దీన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి. తప్పుడు మాటలతో తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో వారికి మీ ద్వారా నేను సవాలు విసురుతూ ఉన్నాను. మీ దగ్గరున్న ఆధారం ఏమిటి? అసలు లెక్క ఏంటి మీ దగ్గర ఉన్నది? మేము పగడ్బందీ చేసిన లెక్కని ఎలా మీరు కాదంటారు? ఎందుకు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో బీసీలకు ఏం మెరగబెట్టారు? ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు, ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి? స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా? అన్ని అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు పాపం గడుపుకున్నారు. మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారు, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు. ఎక్కడ చేయగలిగినారు? అబద్ధపు మాటలతో 10 ఏళ్ళు కాలయాపన చేసి బీసీలని అడుగడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ, అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకునే బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు ఇంత గొప్ప నిర్ణయాన్ని, ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది బీసీ నాయకులు, బీసీ సంఘాలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. మా పూర్వ బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలామంది పోరాడినటువంటి అంశం ఇది. ఇన్నేళ్లకి ఇలా మోక్షం దొరికింది. 56% పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. తప్పుడు మాటలకి తలొగ్గి
లేనిపోని అంశాల్లోకి వెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని నీళ్లు జల్లుకునే ప్రయత్నం చేయకూడదు. నేను బీసీ సంఘాల నాయకులకి, బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆధారం లేకుండా అభియోగాలు మోపే నాయకుల బుట్టలో పడకూడదు. ఇది పకడ్బందీగా జరిగిన సర్వే. ఎవరు కూడా దురుచిపూర్వకంగా ఏదో చేశారని చెప్పుకోవడానికి ఆస్కారం లేనటువంటి అంశం ఇది. దీన్ని స్వాగతిద్దాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వారి సహచరులను అభినందిద్దాం. ఈ ఫలాల్ని భవిష్యత్తులో పొందే ప్రయత్నం చేద్దాం. ఇలా బీజేపీ గొప్పగా చెప్పుకున్నటువంటి పార్టీ, ఓబీసీ నాయకుడే ప్రధానమంత్రిగా ఉండడం చెప్పుకున్నటువంటి పార్టీ, మీరు రేపు జరపబోయే కుల సర్వేలో, సెన్సస్లో బీసీ అంశాన్ని చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చేయకూడదు? ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి నిబద్ధత చాటుకుందో, నిజంగా మీకు బీసీల ప్రేమ ఉంటే, మీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కాన్స్టిట్యూన్సీలో కులం చేర్చరనే మాటని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో అణగారిన వర్గాల వారికి, బీద ప్రజానికానికి చేయూతనిచ్చింది కాంగ్రెస్ పార్టీయే. భవిష్యత్తులో మన ఆదుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే అనే మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. బీసీ సోదరులకి ఇలా చాలా అంశాలు మేము అసెంబ్లీలో జరిగినప్పుడు